పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశంలో నాని తాతాజీ, భూపతిరాజు, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న బీజేపీ ఎన్నికల ఆఫీసుకు పురంధేశ్వరి వస్తారని చెప్పారు. అదే రోజు రాష్ట్రంలో మిగిలిన 24 పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. భీమవరం నుంచి బీజేపీ ఎన్నికల సంఘారం పూరిస్తుందని వారు తెలిపారు. తారీఖున నరసాపురం భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఏదైతే భీమవరంలో ఏర్పాటు చేశారో దానిని ప్రారంభించడానికి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అలాగే ముఖ్య అతిథులుగా జాతీయ కార్యదర్శి అయినటువంటి వై సత్యకుమార్ గారు, అలాగే జాతీయ కార్యవర్గ సభ్యులైన శ్రీ సోము వీర్రాజు గారు మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా ఆ రోజున భీమవరం రావడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఆ రోజున ఏదైతే కార్యాలయం ప్రారంభం చేయడం, ఒక పబ్లిక్ మీటింగ్ని ఆ కార్యాలయం దగ్గరే కార్యకర్తలతో ఉన్నటువంటి ఒక మీటింగ్ని అడ్రస్ చేయడం, దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలన్నింటికి కూడా ఎన్నికల కార్యాలయాలుగా, పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంగా మార్చేటువంటి ప్రక్రియని ఆ వేదిక ఆధారంగా ఏదైతే ఆన్లైన్ ద్వారా వర్చువల్గా ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు వారు ప్రారంభం చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఎన్నికల ముందు ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో అది భీమవరం వేదికగా, భీమవరం భారతీయ జనతా పార్టీ కార్యాలయం వేదికగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏతున్నాయో వాటికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా సన్నద్ధమైంది అనేటువంటి విషయం. అదేవిధంగా రాష్ట్రంలో 100కి 100% పోలింగ్ బూత్ కమిటీలతో సంస్థాగత పరంగా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది, ఎన్నికలకు పూర్తిగా తయారై ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. ఫిబ్రవరి 1వ తారీఖున